ఎక్స్క్యూజ్ మీ, నా పేరు మురళి. ఓ, మా ఆనంద్కి సంబంధం చూస్తాకు వచ్చారా? నేను వచ్చింది పిల్లనివ్వడానికి కాదండి, మరి కేసు విషయం మాట్లాడడానికి. ఇతను ఎక్కడ ఉంటాడు? కేసులు అయితే ఆడు చాలా బాగా డీల్ చేస్తాడండి. మా ఏరియాలో కేసులన్నీ ఆడే చూస్తాడు. అది ఆ పక్కిల్లండి. థ్యాంక్స్ అండి. హాయ్. పద. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంటు. మీరు ఆ బుక్ చదవటం ఆపితే నా ప్రాబ్లం చెప్పుకుంటాను. సారీ సార్, నేను బుక్ చదవడం లేదు. మొన్న ఇందులో 10 రూపాయలు పెట్టాను, ఎక్కడ పెట్టానని ఎదుగుతున్నా. కొంచెం అర్జెంట్ సార్. ఆ 10 రూపీస్ నేను ఇస్తాను, ముందు చెప్పేది వినండి. దొరికాయి సార్. మీరు ఇస్తాన్న 10 రూపాయలు కేసు మనీతో పాటు ఇచ్చేయండి సార్. 1 మినిట్ సార్, అడగడం మర్చిపోయాను. మీకు ఈఎంఐ ఏమైనా ఉందా? ఈఎంఐయా? కారు ఈఎంఐ ఉంది. ఎందుకండి? చెప్తా. మీరు ఈఎంఐ ఎవ్రీ మంత్ ఎప్పుడు కడతారు? యాక్చువల్గా 7th కట్టాలి, 2ndకే కట్టేస్తాను. గుడ్. మా అమ్మాయి మీకు పాలోడు వస్తాడా? వస్తాడు. ఏ? అతనికి పేమెంట్ ఎప్పుడు ఇస్తారు? అది 2ndకే ఇచ్చేస్తాను. ఒకవేళ అతను 1-2 డేస్ రాకపోతే? రాకపోతే పట్టించుకోనండి, మొత్తం ఇచ్చేస్తాను. పేదల డబ్బు మనకి ఎందుకండి, నేనేం ఉంచుకోను. ఏజెంట్, ఇతను మనకి ఖచ్చితంగా పేమెంట్ ఇస్తారు. మీరు ఈ కేసు టేక్ ఆఫ్ చేయొచ్చు. డబ్బులు ఇస్తానండి బాబు, ముందు నా కేసు వినండి. అయ్యమేమో ఈ గేమ్ ఆడదు, మీ కేసు డీటెయిల్స్ చెప్పండి. టెన్షన్లో వస్తే గేమ్ ఆడమంటారేంటండి? సార్, ఇప్పుడు మనం ట్రాఫిక్లో నడుపుకుంటూ హాస్పిటల్కి వెళ్తే వెంటనే టెస్ట్ చేయరు, మనం కూల్ అయ్యాక అప్పుడు టెస్టులు చేస్తారు. ఇది అంతే. సో మీరు టెన్షన్లోని చాలా ఇన్ఫర్మేషన్ మిస్ చేయొచ్చు. సో అందుకే గేమ్ ఆడుతూ చెప్పారనుకోండి, మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నాకు క్లారిటీ వస్తుంది. సో స్టార్ట్. నా పేరు మురళి, పవర్గోల్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా అమ్మాయి పేరు మేఘన. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కనిపించట్లేదండి. ఏ టైం నుండి? మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీసులు కంప్లైంట్ అంటే అది పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అంటే మా అమ్మాయికి అమెరికా సంబంధం ఒకటి కుదిరిందండి. వాళ్ళకి పోలీసులు కంప్లైంట్లు అంటే నచ్చవు. అందుకని ఒకవేళ ఈ సంబంధం చెడిపోతుందేమోనని, అదే మీ యాడ్ పేపర్లో చూశానండి, వెంటనే మీ దగ్గరికి వచ్చాను. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. మీ అమ్మాయిని మేము కనిపెడతాం. అయ్యమేం ఈ ఫామ్ ఫిల్ చేయండి సార్. ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియదండి. అది నేను కనిపెడతాను. త్రీ డేస్లో కనిపెడతాం. 2 రోజుల్లో అవదండి? అప్పుడు మీరు కంప్లైంట్ నిన్న ఇవ్వాల్సిందే. రేపు మీ ఇంటికి వచ్చి ఒకసారి అంతా వెతుకుతాం. మా ఇంట్లో నేను మొత్తం వెతికానండి, ఎక్కడా కనపడలేదు. మీరు వెతకడం వేరు, మేము వెతకడం వేరు. ఇంకో విషయం, మీ అమ్మాయి రూమ్కి ఊరికే వెళ్ళకండి, అదొక సస్పెక్ట్ ఏరియా. ఇట్స్ మేఘనా సార్. ఎస్. గ్లౌజీ. ఇంకో గ్లౌజీరా. లాస్ట్ కేసులో వాడాం కదా. గ్లౌజ్ లేదా? నైస్ థాట్ ఏజెంట్. రాసుకో, BTMBL. మీరేం కంగారు పడకండి సార్, మీ అమ్మాయిని మేము కనిపెడతాం. కొంచెం తొందరగా చూడండి బాబు, మాకు ఒక్కగానే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మీదే ప్రాణాలు పెట్టుకున్నాం. మీరు కంగారు పడకండి. పదవే మేము. ఆ అమ్మాయి రూమ్ చెక్ చేశాను, షాపింగ్ బిల్స్ కనిపించాయి.
ఆ కొన్న బట్టలు కబోర్డ్లో కూడా కనిపించలేదు. సరే డౌట్ వచ్చి ఆ షాప్కి వెళ్ళాను. ఆ అమ్మాయి షాపింగ్ వెళ్ళడం కరెక్టే, బిల్స్ కూడా కరెక్టే, కానీ కబోర్డ్లో బట్టలు లేవు. డౌట్ వచ్చింది. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చెక్ చేశాను. తన లాస్ట్ స్టోరీ డికాథలాన్లో ఉంది. అప్పుడు అక్కడికి కూడా వెళ్ళాను. ఆ అమ్మాయి స్లీపింగ్ బ్యాగ్స్ కొనింది. ఎందుకు? వింటర్ కదా. ఆ అమ్మాయి దగ్గర మంచి క్విల్ట్ ఉంది, గుడ్ ఫ్యాబ్రిక్, 8 inches థిక్నెస్, 1 degree టెంపరేచర్ దాకా ఆపుతుంది. తనకు అవసరం లేదు. ఓ, దాంతోపాటు ఆ అమ్మాయి 3 డెనిమ్ షార్ట్స్, లూజ్ టీ షర్ట్స్, ఫ్లవర్ ప్రింటెడ్ సింగిల్ పీస్ డ్రెస్ కూడా కొనింది. ఇవన్నీ కాలేజ్కి వేసుకోరు, ఫంక్షన్స్కి ఒప్పుకోరు. ప్యారిస్కి క్వశ్చనే లేదు. ఎక్కడికి వేసుకుని ఉండాలి? స్లీపింగ్ బ్యాగ్స్ 2 days నుంచి కనిపించట్లేదు. అకేషనల్ డ్రెస్సెస్ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ? అప్పుడు అర్థమైంది, ఆ అమ్మాయి గోవా వెళ్ళింది. ఎలా ఏజెంట్? మేఘనా రూమ్ చెక్ చేసినప్పుడు సౌత్లో పిన్స్ ఉన్నాయి, నార్త్లో పిన్స్ ఉన్నాయి. ఈ ఏజ్లో ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకునేది గోవాకి, పేరెంట్స్ కూడా వద్దనేది గోవాకి. సో ఆ అమ్మాయి భోజనం చేసిన తర్వాత వాక్ అని చెప్పి గోవాకి వెళ్ళింది. పెద్ద వాకే. నా గెస్ కరెక్ట్ అయితే ఆ అమ్మాయి నిన్నే గోవా నుండి బయలుదేరి ఉండాలి. 4 రోజుల కంటే గోవాలో ఉండలేరు. బస్సులో వచ్చుంటే మార్నింగ్ వచ్చి ఉండాలి. ఫ్లైట్ గోవాలోనే డబ్బులన్నీ ఖర్చు పెడతారు కాబట్టి రాలేరు. బస్సులో రాలేదు, ఫ్లైట్ భరించలేరు, ట్రైన్లో వచ్చి ఉండాలి. ఇప్పుడు టైం 11:30. గోవా నుండి హైదరాబాద్ వచ్చే ట్రైన్ 10:50కి రీచ్ అవుతుంది. అక్కడి నుంచి మెట్రో తీసుకోవడానికి 40 minutes. దాని తర్వాత ఆటో తీసుకొని మొత్తం అంతా చెక్ చేసుకొని ఒక ఏడుపు ఎక్స్ప్రెషన్ పెట్టి ఇంటికి వచ్చి అబద్ధం చెప్పడానికి ఇంకో 15 minutes. 15 minutes అయినట్టుంది. గేట్ సౌండ్ వచ్చింది. సార్, మేఘన ఏం సార్? ఎస్ సార్. అమ్మా, ఫ్రెండ్స్ దగ్గరికి కంబైన్ స్టడీస్ కోసం వెళ్ళొస్తుంటే ఎవరో కిడ్నాప్ చేశారు. ఇంకెవరో వచ్చి కాపాడారు. అందుకే ఇంత లేట్ మీ అయింది. అమ్మాయి అబద్ధం చెప్తుంది. మీ అమ్మాయి గోవా వెళ్ళింది. గోవా ఏంటి నాన్న? కిడ్నాప్ అనేది సెన్సిటివ్ మ్యాటర్. ఐ లవ్ గోవా ప్రొడక్ట్స్. నా ఫీజులో కట్ చేసుకోండి. మొత్తం అర్థమైంది అనుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? ఏజెంట్ ఆనంద్ సంతోష్.